యూపీఐ ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది 2 బ్యాంక్ అకౌంట్స్ మధ్య ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ అలో చేస్తుంది. సపోజ్ మీ ఫ్రెండ్ కాల్ చేసి నాకు కొంచెం పైసలు కావాలని అడుగుతాడు. అప్పుడు మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే లాంటి యూపీఐ యాప్ ఓపెన్ చేస్తారు. ఈ యాప్స్ బ్యాంక్ కాదు, ఇవి జస్ట్ బ్యాంక్ ని కనెక్ట్ చేస్తుంది అంతే. యూపీఐ యాప్ ఓపెన్ చేశాక మీ ఫ్రెండ్ యూపీఐ ఐడి ఎంటర్ చేస్తారు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. దీని తర్వాత అమౌంట్ ఎంటర్ చేసి పే మీద ట్యాప్ చేస్తారు. ఈ స్టేజ్ లో ఇంకా మనీ ట్రాన్స్ఫర్ అవ్వదు. మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. ఇది అథెంటికేషన్ లా వర్క్ అవుతుంది. పిన్ ఎంటర్ చేశాక మీ బ్యాంక్ 2 థింగ్స్ చెక్ చేస్తుంది. ఫస్ట్, ఎంటర్ చేసిన పిన్ కరెక్ట్ గా ఉందా లేదా. సెకండ్, సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందా లేదా. రెండు కరెక్ట్ అయితే మీ బ్యాంక్ పేమెంట్ రిక్వెస్ట్ ఎన్పిసిఐ కి పంపిస్తుంది. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్పిసిఐ ఒక బ్రిడ్జ్ లా వర్క్ అవుతుంది. అంటే ఎన్పిసిఐ చెప్తుంది బ్యాంక్ ఏ బ్యాంక్ బి కి అమౌంట్ పంపాలి, మీరు రెడీయా. వన్స్ రిసీవర్ బ్యాంక్ అగ్రి అయ్యాక మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ డెబిట్ అవుతుంది, మరి మీ ఫ్రెండ్ బ్యాంక్ అకౌంట్ లో మనీ క్రెడిట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా 2 to 5 seconds లో కంప్లీట్ అయిపోతుంది.